హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో అందరూ వీడియోస్ చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి నేను మాట్లాడుకున్నా. ఇది వచ్చి నా థర్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో పడిన బాధ వల్ల నేను థర్డ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను ఎవరిని భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని కాదు. సో అదే అనమాట. ఈ నా థర్డ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈ వీడియోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్స్గా రిలీజ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చి 2024. మా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తూనే ఉన్నారంట, పాపకి 4 years అయిపోతుంది, మీరేంటి ఇంకా ప్లాన్ చేసుకోలేదని. మా హస్బెండ్ అయితే ప్లాన్ చేసుకుందామని చెప్పారు కానీ నేనే ఇంకా సెటిల్ అవ్వలేదు, లైఫ్ కెరియర్ ఏం గ్రో అవ్వలేదు, వద్దు అని చెప్పి తోసుకుంటూ వచ్చానమాట. ఇంకా 2024లో నాకే అనిపించింది న్యూ ఇయర్ అప్పుడు, సరే ఇయర్ ప్లాన్ చేసుకుందాము అట్లని చెప్పి. న్యూ ఇయర్ అప్పుడు మేము ఒక చిన్న పార్టీ మరి మా ఊర్లోనే మా ఫ్యామిలీతో అరేంజ్ చేసుకున్నాము. ఆ మంచులో డీజే పెట్టుకుని ఎగిరి ఆ మంచు వల్ల నాకు థ్రోట్ పెయిన్ వచ్చిందనమాట. సో నేను ఎన్ని డాక్టర్స్కి వెళ్ళాను కానీ నాకు ఆ థ్రోట్ పెయిన్ మాత్రం తగ్గలేదనమాట. సరే, నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉన్నింది కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకుందామని మా హస్బెండ్ చెప్పారనమాట. సరే అని వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ లెవెల్ ఊహించనే లేదు. నేను 19కి వెళ్ళిపోయింది. ఇంకా అనుకున్న ఇయర్ కూడా లేదు, మనం ప్లాన్ చేసుకోలేం, ఫస్ట్ ఈ థైరాయిడ్ కంట్రోల్ చేసుకుని వాళ్ళ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. కానీ నాకు జనవరిలో అయితే పీరియడ్స్ రాలేదు. డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ అయిపోయింది పీరియడ్స్, జనవరిలో రాలేదు. ఇంకా జనవరిలో మా హస్బెండ్ మా మామకు బాగలేదని ఊరికి వెళ్ళినారు. నెక్స్ట్ నన్ను రమ్మన్నారనమాట. జనవరి 31 అలాగా నువ్వు రా ఊరికి అట్లని చెప్పారనమాట. నాకు ఆఫీస్ అయిపోయింది. సరే ఇంకా రేపు బయలుదేరుతామనగా నాకు ఇంకా పీరియడ్స్ రాలేదని మా అమ్మతో డిస్కస్ చేస్తుంటే, ఒకసారి టెస్ట్ చేసుకో, లాస్ట్ టైం ఇలా అయింది కదా అని చెప్పారు. అప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్గా అదంతా అవ్వదులే అట్లని చెప్పాను. కానీ మా అమ్మ తిట్టింది, ఒకసారి టెస్ట్ చేసుకో, లాస్ట్ టైం ఇలా అయింది కదా అని చెప్పి. సరే అని అప్పటికప్పుడు వెళ్ళి టెస్ట్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నా. పాజిటివ్ వచ్చి నేనైతే షాక్ అయిపోయాను. ఒక పక్క హ్యాపీ, ఒక పక్క షాక్ అనమాట. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్ ఇంత ఉంది కదా, ఏమవుతుందో అనేసి. సరే అని చెప్పి ఇంకా కన్ఫర్మ్ అయింది. మా హస్బెండ్కి అయితే నేను ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పేసి సర్ప్రైజ్ అంతా ఏం చేయలేదన్నమాట. ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి 5 o'clock బస్సు ఎక్కి పాప నేను వెళ్ళిపోయి మా అత్త మామకు కూడా చెప్పామన్నమాట. సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇంకా మా మామని హాస్పిటల్కి పిలిచికెళ్ళారనమాట మా హస్బెండ్. ఇంకా February 6th అరౌండ్ అనుకుంటా నేను ఇంకా మా హోమ్ టౌన్లోనే చూపించుకున్నా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గర వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట. సరే కన్ఫర్మ్ అయింది అని చెప్పారు. సరే ఒక చిన్న స్కాన్ తీసుకుందామని చెప్పి స్కాన్ తీశారనమాట. స్కాన్ తీస్తే 6 weeks అయిపోయింది ఆవెల్కి. సో హార్ట్ బీట్ అంతా ఫామ్ అయిపోయింది, కానీ ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది అని చెప్పారనమాట. నేనైతే ఏంది అనుకున్నా. నేను పెద్దగా తీసుకోలేదనమాట ఆ కాంప్లికేషన్. ఆమె చెప్పినప్పుడు కూడా ఆమె కూడా ఏం పెద్ద కాంప్లికేషన్ మరి నాకు చెప్పలేదు. డాక్టర్ ఏం చెప్పారంటే సర్విక్స్ లెంత్ షార్ట్గా ఉంది, టాబ్లెట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదన్నారు. కాబట్టి నేనేం పెద్దగా పట్టించుకోలేదు. నా సర్విక్స్ లెంత్ 6 weeks ఉన్నప్పుడు 30 mm ఉన్నిందనమాట. సో ఇంకా నేను పెద్దగా అది తీసుకోలేదు. డాక్టర్ కూడా నాకేం అంత కాంప్లికేషన్ అని చెప్పలేదు. టాబ్లెట్స్తో మనం రికవర్ అయిపోవచ్చు, అదేం ప్రాబ్లం లేదని చెప్పారు. కాబట్టి నేను దాని గురించి రీసెర్చ్ చేయలేదు, సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, ఏం చేయలేదన్నమాట. అప్పుడైతే ఇంక హోమ్ టౌన్లో ఉన్నాం. హోమ్ టౌన్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యామన్నమాట. హాస్పిటల్లో చూపించాలి మామని అట్లని చెప్పి. ఇంకా ఆ పనుల్లో ఉండిపోయాం కాబట్టి మేము పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ నేను 12th weekలో బెంగళూరుకి వచ్చాను. అప్పుడు బెంగళూరులో హాస్పిటల్లో చూపించుకుందామని చెప్పి బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆ హాస్పిటల్లో ఏమైందని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాను ఆ థర్డ్ ప్రెగ్నెన్సీలో మాత్రం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియో. నేను ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాను, మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయి, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.